అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేయ విధానం అయితే వీడియో చేసి పెడుతున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇదిగోండి, ఈరోజు ఉగాది పచ్చడి కదా. ఉగాది పచ్చడికి మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, అరటిపళ్ళు ముక్కలు, మళ్ళీనేమో బెల్లం, అలాగే ఏపుడు శనగపప్పు, నెక్స్ట్ ఏమో చింతపండు పులుసు వేసి చేసుకుంటాం మేము. మా ఆయనగారు ఎక్కువ తాగుతారు, అందుకని ఎక్కువ చేస్తాం పెద్ద గిన్నెతో ప్రతి సంవత్సరం. అలాగే వేప పువ్వు. ఈరోజు ఉగాది సందర్భంగా ఇది ఉగాది పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నానండి. ముందుగా బెల్లం, అలాగే వేప పువ్వు, అలాగే ఇది వేపుడు శనగపప్పు, కొబ్బరి, అరటిపండు ముక్కలు, అలాగే చెరుకు ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు వేసి ఇందులో చింతపండు పులుసు వేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం ఎక్కువగానే చేసుకుంటామండి, పెద్ద గిన్నెతోనే చేసుకుంటాం. ఎందుకంటే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. ఈ ఒక్కరోజే 3 గ్లాసుల దాకా తింటారు ఈయన. మాది పల్చగాను ఉండదు, చిక్కగాను ఉండదు, మీడియంగా ఉంటుంది. బాగుంటుంది, అన్నీ నోటికి తగిలి. వేసుకోవాలనుకున్నాను ద్రాక్ష పళ్ళు కూడా వేయచ్చు. చింతపండు పులుసు అండి ఇది. నేను 2 లీటర్ల వరకు చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను ఇలాగ. ఇదిగోండి, అన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. శుభ్రంగానే బాగా కలుపుకొని అన్నీ ముందుగా దేవుడి దగ్గర పెడతానండి నేను పూజ చేసుకొని.